అండి మా ఇంటికి దగ్గరలోనే అమ్మవారి పూజ అవుతుంటే మేళాకి వెళ్ళాము అని చెప్పాం కదా. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోగానే మేళాకైతే వచ్చామండి. ఒక్కసారి మేళాలో అడుగు పెట్టామంటే ఇంకా రాజ్యం అంతా మా పెద్దమ్మాయిదే అయిపోతుందండి. అస్సలు మమ్మల్ని ఏం చూడనివ్వదనమాట. ఇంకా దానికి కావాల్సిందే అవ్వాలి అంటుంది. ఇంకా మా చిన్న పాప అయితే అంతా వింతగా చూస్తుంది. ఫస్ట్ టైం వచ్చింది కదా. సో నెక్స్ట్ ఇయర్ తను కూడా ఆ ప్లేస్ లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా మేళాకి వచ్చాము అంటే ఏం కావాలన్నా డెఫినెట్లీ కొంటానండి ప్రతి ఇయర్ కూడాను. కానీ ఈసారి అయితే అస్సలు ఏం కొనివ్వలేదనమాట. మా పెద్ద పాపకు కావాల్సినవే కొనుక్కుంది. అండ్ చిన్న పాప కూడా ఉంది కదా, చాలా వేడిగా ఉంది. అసలు ఉండలేకపోయిందనమాట. అందుకే చాలా త్వరగా అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ మా పెద్ద పాప మాత్రం ఎక్కడా తగ్గలేదండి. దానికి కావాల్సినవన్నీ కూడా కొనిపించుకుంది. అలాగే ఎంజాయ్ కూడా చేసిందనమాట. మేమే ఇంకా చెమటలతో అలా నిండిపోయి అయితే అలా నుంచొని ఉన్నాము. ఇంకా ఏం తినలేదు కూడాను. ఎప్పుడు బయటకు వచ్చినా చక్కగా తింటామన్నమాట. ఇక్కడ నేనైతే ఒకటైతే గెలిచానండి. మీకు ఏమైనా కనిపిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి. చిన్నదైనా పెద్దదైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదా గెలిస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.